మంది తమకి ఉన్నటువంటి సమస్యలతో ఎంతో సతమతమవుతుంటారు. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే అప్పుల సమస్య. వారికి ఏదో అవసరం వచ్చి కొంత అప్పు చేస్తూ ఉంటారు. అయితే ఆ అప్పుకి మరలా అప్పు చేసి ఆ అప్పును తీర్చలేక చాలా సతమతమవుతూ ఉంటారు. ఇది ప్రధానంగా వ్యాపారాలలో జరుగుతుంది. అలాగే ఇంకా గృహంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా లేదా వారికి ఏవైనా సమస్యలు ఉన్నా సరే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఎవరో ఒకరి దగ్గర నుండి డబ్బులు తీసుకుని అప్పుగా డబ్బులు తీసుకుని వచ్చి ఆ యొక్క డబ్బుని తిరిగి తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎవరైతే ఈ దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యము కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారికి ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా వారికి ఆ రుణాలన్నింటినీ కూడా తీర్చేటటువంటి శక్తి తప్పకుండా కలుగుతుంది. అయితే వారు ప్రతినిత్యము కూడా ఈ దత్తాత్రేయుడి మంత్రాన్ని ప్రాతకాలాన్నే శ్రద్ధగా జపించడానికి ప్రయత్నం చేయాలి. చక్కగా శుచిగా తయారై ఒక ఆసనం వేసుకుని ఆ ఆసనం పైన కూర్చుని ఏదైనా ఒక జపమాలను తీసుకుని ఆ జపమాలతో దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు భక్తిగా శ్రద్ధగా జపిస్తూ ఉండాలి. ఈ జపం చేస్తున్నటువంటి సమయంలో నా అప్పులన్నీ కూడా తీరిపోవాలి తండ్రి, నాకు ఈ అప్పుల నుండి విముక్తి పొందేటటువంటి అనుగ్రహాన్ని కల్పించు, అలాగే ఈ యొక్క ధన సంపాదన కూడా పెరిగే విధంగా నన్ను అనుగ్రహించు తండ్రి అని మనసులోనే చెప్పుకుంటూ ఈ యొక్క మంత్ర జపాన్ని ప్రారంభించాలి. అయితే ఇది ప్రతిరోజు కూడా జపించాలి. ఇక ఆడవాళ్ళు అయితే వారికి నెలసరి సమయాలలో విడిచిపెట్టి 5వ రోజు నుండి వారు ఈ మంత్ర జపాన్ని చేయాలి. అయితే మగవారు ప్రతినిత్యము కూడా చక్కగా కూర్చుని స్నానం చేసిన తర్వాత ప్రాతకాలమునందే ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్ట సమయానికి కూర్చోండి. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో కూర్చోగలను అంటే ఆ సమయంలోనే కూర్చోండి. లేదా సాయంత్రం సమయంలో మేము కూర్చుని జపం చేసుకుంటామండి అంటే సాయంత్రంలో 5 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల 30 నిమిషముల మధ్యలో ఏదైనా ఒక నిర్దిష్ట సమయం ప్రతిరోజు కూడా ఒకే సమయానికి మంత్ర జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే మీరు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా నియమాలను కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు అతి తొందరలోనే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీ రుణాలన్నీ కూడా తీర్చేటటువంటి శక్తి మీకు లభిస్తుంది. మీకు ఏదో ఒక రూపంలో ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ధనము మీకు లభిస్తుంది. ఆ ధనమునంతా కూడా మీరు మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చడానికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మీరు ఈ మంత్ర జపాన్ని ప్రతినిత్యము కూడా జపించడానికి ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే అప్పులు ఎక్కువగా ఉండి బాగా సతమతమవుతారో వారి యొక్క మానసిక స్థితి కూడా సరిగా ఉండదు. అప్పుల వల్ల చాలా ఒత్తిడికి కూడా గురై చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి జీవన విధానం కూడా చాలా కష్టంగా మసులుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే అత్ర రేరాత్మ ప్రధానేన్యో ముక్తో భగవాన్ రుణాతు దత్తాత్రేయం తమేషాణం నమామి కృన్ముక్తయే. మరొకసారి చెప్తున్నాను, ఆ మంత్రం చూడండి. అత్ర రేరాత్మ ప్రధానేన్యో ముక్తో భగవాన్ రుణాతు దత్తాత్రేయం తమేషాణం నమామి కృన్ముక్తయే. మరొకసారి చెప్తున్నాను చూడండి. అత్ర రేరాత్మ ప్రధానేన్యో ముక్తో భగవాన్ రుణాతు దత్తాత్రేయం తమేషాణం నమామి కృన్ముక్తయే. ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడా 108 సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకున్నటువంటి అప్పుల బాధల నుండి మీరు ఖచ్చితంగా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.